గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ప్రేక్షకుల్లో ధనుస్సు రాశి వారు జాతక పరిహారాలను చెప్పమని కోరారండి. మేము జీవితంలో ఎదగాలంటే ఎటువంటి పరిహారాలను పాటించాలండి, మాకు అదృష్ట సంఖ్య ఏంటి, అదృష్ట రంగు ఏంటి, ఏ దైవారాధన చేస్తే మాకు బాగా కలిసి వస్తుందో చెప్పమన్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురుగ్రహానికి అధిష్టాన దైవం బృహస్పతి అండి. ఈ బృహస్పతియే బ్రహ్మదేవుడని, మహావిష్ణువని, ఇంద్రుడని, మహాగణపతి అని, దత్తాత్రేయుడు అని చెప్తారు. గురుగ్రహానికి అధిపతి శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు కనుక ధనుస్సు రాశిలో జన్మించినా లేదా మీ ఇంట్లో ఎవరైనా ధనుస్సు రాశిలో జన్మించినా మీ ఇంట్లో తప్పనిసరిగా శ్రీ దక్షిణామూర్తి స్వామి యొక్క చిత్రపటం అనేది ఉండాలండి. దక్షిణామూర్తి స్వామివారు శివుని యొక్క అవతారం. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే శివుడు శ్రీ దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్నప్పుడు దేవుళ్లకు, గ్రహాలకు, నక్షత్రాలకు కూడా గురుస్థానాన్ని వహించాడు అని చెప్తారు. శివాలయంలో కూడా మీరు ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినట్లయితే దక్షిణ సైడ్ గోడలో దక్షిణామూర్తి కొలువై ఉంటారు. మీ రాశికి అధిపతి అయినటువంటి గురువుకి అధిపతి అయినటువంటి దక్షిణామూర్తి స్వామివారిని కనుక ప్రతి గురువారం తప్పనిసరిగా మీరు ఆరాధించినట్లయితే దక్షిణామూర్తి స్వామివారి ఆలయం కనుక మీకు దగ్గరలో ఉన్నా లేదా శివాలయానికి వెళ్ళి కొబ్బరికాయలు, అరటి పండ్లు, పూలు, అగరబత్తులు, కర్పూరం మొదలైన వాటివి కనుక సమర్పించి గురుగ్రహ అనుగ్రహం కనుక ధనుస్సు రాశి వారు పొందినట్లయితే అనేక సమస్యల నుండి బయటపడగలుగుతారండి. జీవితంలో ముందుకు వెళ్ళటమే తప్ప వెనక్కి రావటం అనేది ఉండదండి. మీరు పూలు, పండ్లు సమర్పించలేకపోయినా సరే కొబ్బరికాయను మాత్రం మర్చిపోవద్దు. ప్రతి గురువారం కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అలాగే ప్రతిరోజు కూడా స్నానం ఆచరించిన తర్వాత 3 నిమిషాలు దక్షిణామూర్తి స్వామివారిని అదే విధంగా చూడండి. మీకు తెలియకుండానే మీలో పాజిటివ్ ఎనర్జీ అనేది నిండుతుంది. అలాగే గురువారం నాడు ఏ దేవాలయానికి వెళ్ళినా సరే కొబ్బరికాయను ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. దేవాలయంలో మీరు కొట్టిన కొబ్బరికాయ ఏ విధంగా అయితే పగిలి 2 ముక్కలు అవుతుందో అదేవిధంగా మీ జాతక దోషాలు కూడా పగిలి 2 ముక్కలయ్యి మీ నుండి తొలగిపోతాయండి. కాబట్టి పండ్లు, పలహారాలు తీసుకువెళ్ళకపోయినా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయను కొట్టాలి. అంటే ధనుస్సు రాశి వారు ఆరాధించవలసిన దైవం దక్షిణామూర్తి స్వామివారండి. ఒకవేళ మీ ఇంట్లో దక్షిణామూర్తి స్వామి యొక్క చిత్రపటం లేకపోతే ఇప్పుడే వెళ్ళి తెచ్చుకోండి. అలాగే ధనుస్సు రాశి వారు తప్పకుండా మీ కుడి చేతికి ఉంగరం వేలికి బంగారు ఉంగరాన్ని ధరించండి. బంగారం ధనుస్సు రాశి వారికి శుభప్రదం అండి. ధనుస్సు రాశి వారు దానం ఇవ్వాల్సింది శనగలండి. శనగలతో చేసిన ఆహార పదార్థాలు కానీ లేదా పచ్చి శనగలు కానీ దానంగా ఇవ్వండి. పర్ణశాలకు వెళ్ళినప్పుడు కానీ లేదా గోవులకు శనగలను నీటిలో నానబెట్టి తినిపించండి. వారంలో 7 రోజుల్లో 6 రోజులు మాంసాహారాన్ని తిన్నా సరే ధనుస్సు రాశి వారు గురువారం నాడు నాన్ వెజ్ని తినకపోవటమే మంచిది. మాంసాహారాన్ని ముట్టుకోకపోవటమే మంచిదండి. నేను పూర్తిగా మానేయమని నేను చెప్పట్లేదు. 7 రోజుల్లో 6 రోజులు తిన్నా సరే గురువారం నాడు సాధ్యమైనంత వరకు మానివేయటానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ ఆరోగ్యం కనుక సహకరిస్తున్నట్లయితే గురువారం నాడు ఉపవాస దీక్షను తీసుకోండి. మీ స్తోమతకు తగ్గట్లుగా అప్పుడప్పుడు పెరుగు, నెయ్యి, కర్పూరం దేవాలయాలకు దానంగా ఇవ్వండి. అలాగే ధనుస్సు రాశి వారు ఎప్పుడు విరాళాలను ఇచ్చినా సరే సోమ, శుక్రవారాల్లో విరాళాన్ని ఇవ్వటానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల ధనుస్సు రాశి వారికి మంచి అదృష్ట బలం అనేది లభిస్తుందండి. అలాగే మీ ఇంటి ఆవరణలో పసుపు రంగు పువ్వులు పూచే మొక్కలను పెంచడం వల్ల కూడా ధనుస్సు రాశి వారికి అదృష్ట బలం అనేది పెరుగుతుంది. అలాగే ధనుస్సు రాశి వారు వీలైనట్లయితే గురువారం నాడు 5 వస్తువులను దానంగా ఇవ్వండి. నల్ల నువ్వులు కానీ, నల్ల గుడ్డను కానీ, ఉడకబెట్టిన శనగలను కానీ, ఆవాల నూనె కానీ, నువ్వుల నూనె కానీ లేదా ఇనుముతో చేసిన ఏ వస్తువులైనా ఎవరికైనా దానంగా ఇచ్చినా ఆలయాలకు తీసుకువెళ్ళి పెట్టినా సరే మీ జాతక దోషాలు అనేవి తొలగుతాయండి. అలాగే వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం భూత బలి అంటారండి. అంటే ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ప్రకృతిని ప్రేమించాలి. మనం మనిషి పుట్టుక పుట్టాం కదా, పక్షులకు కానీ, నోరు లేని జీవాలకు,
పక్షులకు, జంతువులకు, క్రిమికీటకాలకు ఆహారాన్ని అందించిన, వాటి దప్పిక తీర్చిన, వాటికి కావాల్సిన సదుపాయాలను కనుక అందించినట్లయితే జాతకరీత్యా మీరు అనుభవించవలసిన సమస్యలు, కష్టాల నుండి బయటపడతారు. దీనినే వేదాల ప్రకారం భూత బలి అంటారు. కాబట్టి ధనుసు రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, చాలా మంది చెప్పినట్లుగా బిర్యానీ ఆకులపైన రాయటం కానీ, లేదా పేపర్ పైన మీకు ఉన్న సమస్యలు, కోరికలు రాసి బూడిద చేయటం కానీ ఎలాంటివి చేయకుండా మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షలను ధరించిన, లేదా మీ జాతకానికి సంబంధించిన గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఆలయానికి సందర్శించటం కానీ, దక్షిణామూర్తి ఆశీస్సులను పొందటం కానీ, ప్రతి గురువారం నాడు గురుగ్రహ బీజమంత్రాన్ని పఠించటం, శనగలను దానంగా ఇవ్వటం వల్ల మీ జాతకానికి సంబంధించిన పరిహారాలు పాటించినట్లు అవుతుందండి. ధనుసు రాశిలో జన్మించిన చాలా మందికి తెలియనిది ఏంటంటే, మీరు తెలుసో తెలియకో చేసిన పాపాలు లేదా మీ జాతక రీత్యా ఉన్న చిన్న చిన్న దోషాలు పోవాలంటే మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను ధరించాలండి. ధనుసు రాశి మూలా నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారేమో షణ్ముఖి రుద్రాక్షను ధరించాలండి. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారేమో ఏకముఖి రుద్రాక్షను ధరించినట్లయితే శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఒకవేళ మీ పైన ఏమైనా చాతబడి చేసినా, మంత్రతంత్ర ప్రయోగాలు చేసినా సరే ఆ నెగిటివ్ ప్రభావం అనేది మీ జాతకరీత్యా రుద్రాక్షను, అది కూడా ఒరిజినల్ రుద్రాక్షను ధరించినట్లయితే ఎటువంటి ప్రభావము మీ పైన పడదండి. ఈ ధనుసు రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు, బూడిద రంగు అండి. గ్రే కలర్ అలాగే గోధుమ రంగు కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ రంగు దుస్తులను కనుక మీరు ధరించినట్లయితే విజయం తప్పకుండా మీదే అవుతుంది. అలాగే ధనుసు రాశి వారికి 3, 5, 6, 8 ఈ 4 సంఖ్యలు కూడా అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు. ఆదివారం, గురువారం బాగా కలిసి వచ్చే రోజులండి. ఈ 2 రోజులలో మీరు తలపెట్టే పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. కాబట్టి ధనుసు రాశి వారు కనుక ముఖ్యమైన పనులను ప్రారంభిద్దామనుకుంటున్నా, లేదా ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాల కోసం 7 రోజుల్లో ఈ 2 రోజులను ఉపయోగించుకోవటం మంచిదండి, ఆదివారం, గురువారం. ధనుసు రాశి వారు ఏ చెట్టును నాటాలి అంటే రావి చెట్టును నాటాలండి. మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా పార్కులో కానీ, ఉద్యానవనంలో కానీ, లేదా దేవాలయంలో మీ చేత్తో మీరే రావి చెట్టును నాటండి. ఆ చెట్టుకు నీరు పోసి మీరే సంరక్షించండి. అలా చేయటం వల్ల జాతకరీత్యా మీరు అనుభవించవలసిన బాధలు తగ్గుతాయండి. అంటే దోష పరిహారణ అనేది జరిగిపోతుంది. ఈ ధనుసు రాశిలో జన్మించిన వ్యక్తులు కష్టాలను తొలగించుకుని వారు ప్రవేశించిన రంగాలలో కనుక మంచి ఫలితాలను సాధించటానికి మీ రాశికి అధిపతి అయినటువంటి గురుగ్రహానికి క్రమం తప్పకుండా పరిహారాలను పాటించాలండి. నవగ్రహాలలో గురుగ్రహ ఆశీస్సులు కనుక ధనుసు రాశి వారి పైన ఉంటే జీవితంలో ముందుకు వెళ్ళటమే తప్ప వెనక రావటం అనేది ఉండదండి. కాబట్టి ధనుసు రాశి వారు గురువు యొక్క అనుగ్రహం కోసం వీలైనట్లయితే ప్రతిరోజు లేదా ప్రతి గురువారం తప్పనిసరిగా 19 సార్లు ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః అనే గురువు యొక్క బీజ మంత్రాన్ని గురువారం నాడు 19 సార్లు పఠించాలండి. అలాగే ధనుసు రాశి వారు మేము ఏ దైవారాధన చెయ్యాలండి అని అడుగుతున్నారు.